హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. పిల్లలు ఏది చూసినా ఏది విన్నా సరే వెంటనే గ్రహిస్తారండి. వాళ్ళకు గ్రాస్పింగ్ పవర్ అంతగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. వారిని ఎప్పుడైనా మందలించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించాలి. వారి మనసు నొచ్చుకోకుండా దారిలో పెట్టేందుకు ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం చిన్న చిన్న కొన్ని మనం పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనము పిల్లల్ని ఏదైనా అంటూ నువ్వు మీ నాన్నలానో అమ్మలానో ప్రవర్తిస్తావు అని పిల్లలతో ఎప్పుడూ అనకూడదండి. దానివల్ల లాభం ఉండదు. ఎందుకంటే పోలిక మంచిగానే ఉన్నా కూడా అది మీ పిల్లలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు చాలా విసిగిస్తావంటూ పిల్లల తీరుపై ముద్ర వేయకూడదు. అసలు వారి ప్రవర్తన గురించి పాజిటివ్గా అన్నా నెగటివ్గా అన్నా అది పిల్లల మనస్సులో బలంగా నాటుకుంటుంది. అందుకే వారిని ఒకే ఘాటిన ఎప్పుడు కట్టద్దండి. ఎస్. లేదా ఇంకొక విషయం ఏంటంటే, మీ నాన్న లేదా అమ్మ వెళ్ళాక నీ పని చెబుతా అనే మాట పిల్లలను మందలించేందుకు అంటారు. దాంతో పిల్లల్లో అనవసరమైన భయం పెరుగుతుంది. సో నాన్న వెళ్ళగానే మమ్మీ ఏదో అంటుంది, లేదా మమ్మీ వెళ్ళిపోగానే నాన్న ఏదో అంటాడు. ఇట్లాంటి భయాలు వాళ్ళ మనసులో ఉంటాయి. సో అది ఎప్పుడు అనకూడదు. అలాగే ఆ పని చేసినందుకు థ్యాంక్ యూ, ప్రతిసారి నువ్వెందుకు కుదురుగా ఉండవు అనటం కూడా సరికాదు. తల్లిదండ్రులు పిల్లలను ఒక పని బాగా చేశావని మెచ్చుకోవడం, మరో పని సరిగా చేయలేదని తిట్టడం వల్ల ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది మంచిది కాదు. ఆ మాటలను పిల్లలు అవమానంగా భావిస్తారు. ఎస్. ఎందుకంటే వాళ్ళ మనసు చాలా ఇదిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాకు చికాకు తెప్పిస్తున్నావు అంటూ తమ పరిస్థితికి పిల్లలను బాధ్యులను చేయకూడదు. మీకు ఏదైనా చికాకు ఉండొచ్చండి, మీకు ఏదైనా బాధ ఉండొచ్చు, మీకు ఏదైనా ఆలోచన ఉండొచ్చు. అది పిల్లల మీద రుద్దకూడదు కదా. మానసికంగా బలంగా ఉండే తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఆ మానసిక పరిస్థితి విషయమై పిల్లలను ఎప్పుడూ తిట్టిపోయారు. ఇది గుర్తుంచుకోండి. అలాగే నాతో వాదించకు అంటూ పిల్లల్ని హెచ్చరించడం వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు ఏ విధంగా తోడ్పడదండి. పిల్లలను దారిలో పెట్టేందుకు ప్రేమగా మందలించాలి. 1కి 2 సార్లు చెప్పి చూడాలి. అంతేగాని ఏమవుతుందంటే, మీరు ర్యాష్గా ఉండడం వల్ల ఇంకొకటో అదే భావం వాళ్ళలో కూడా ఏర్పడుతుంది. బయట కూడా అలాగే ఉంటారు సమాజంలో. సో పిల్లల పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి.